హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ. సో కొన్ని జీవితాలకి ఏడ్పే సుఖం అనేది ఉండదండి. ఏడుపునే నవ్వుగా మార్చుకోవాలి, కానీ అది చాలా కష్టం. బట్ మార్చుకోవాలి. ఎందుకంటే నానేవాళ్ళు ఎవరు లేనప్పుడు, కోర్టులు మనకి న్యాయం తీర్చినప్పుడు, ఫైనాన్షియల్గా ప్రాబ్లాలు ఎదుర్కొంటున్నప్పుడు, అండ్ తోడు లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఆర్ఎంపీ డాక్టర్లతో అడ్జస్ట్ అయిపోతూ ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేక, సో ఎన్నో పరిస్థితులు ఎదురొస్తూ ఉంటాయి. అది కాకుండా ఎంతోమంది ఏదో ఆశ చూపి మోసం చేస్తారన్నట్లుగా మనం ఒకరు నమ్ముతాం, కానీ వాళ్ళు మనల్ని బిలీవ్ చేయకపోవడం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఒక ఆడదాని జీవితం ముడిపడి ఉంది. సో అనుకోవచ్చు, నా భర్త సంకలు కట్టుకోవచ్చు, కాలర్లు ఎగరేయచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు అనుభవించవచ్చండి సుఖం. కానీ దేవుడు అన్నవాడు పనిష్మెంట్ ఇవ్వక మానడు, ఇస్తాడు. అదే నేను వెయిట్ చేస్తున్నాను. అలాగని నేను వాళ్ళ చావుని కోరుకోను. దేవుడి చిత్తం ఎలా ఉంటే, ఎందుకంటే వాళ్ళని చావుకుని కోరుకుంటే మనమే చనిపోతాం ఫస్ట్, నాకు అది తెలుసు. కానీ దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలని మాత్రం కోరుకుంటాను ఖచ్చితంగా, 100%. నేను అంత క్షమించే పెద్ద మనసు నా దగ్గర లేదు. ఎందుకంటే ఈ సఫర్ అవుతున్నాను కాబట్టి, బాధల్లో ఉన్నాను కాబట్టి నేను ఎవరిని క్షమించలేను. సో అలా ఉంది. ఒక మనిషి జీవితం ఇంత దారుణంగా అయిపోతే ఎవరికి కావాలండి? ఎవడు పట్టించుకోడు. నమ్మలేము, నమ్మకూడదు. నమ్మకం పెట్టుకోవడం వేస్ట్ ఎవరి మీద అయినా సరే. మొగుడన్నవాడే నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవడో అర్థం చేసుకోలేడు. సో నా మాట మీకు అర్థమవుతుందో లేదో, అది ఓకేనా? బీ కేర్ఫుల్.